ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రైతుల భూములు తీసుకోవడానికి, పచ్చని పంట పొలాలు లాక్కోవడానికి కూటమి ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు, ఆలోచనలు చేయడం లేదు. పచ్చని పంట పొలాలు తీసుకొని పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేయడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేయడానికే నిర్ణయం తీసుకుంది. నిన్న శుక్రవారం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అమరావతి రెండో దఫా భూములు తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ల్యాండ్ పూలింగ్లో కాకుండా గీతే రైతులు ఒప్పుకుంటే ల్యాండ్ పూలింగ్లో తీసుకుందాం, లేకపోతే భూ సేకరణ ద్వారా భూములు తీసుకుందాము అని కరాఖండిగా నిర్ణయం తీసుకున్నారు. రెండో దఫా భూములు ఇవ్వడానికి అమరావతి రైతులు చాలా వెనకడుగు వేశారు. ఇవ్వమని తెగేసి చెప్పారు. మొదటిసారి ఇచ్చిన వాటికే దిక్కు లేదు, స్థలాలు ఎక్కడున్నాయో, ప్లాట్లు ఎక్కడున్నాయో ఏమి గుర్తించలేదు, మాకు హ్యాండ్ అవుట్ చేయలేదు. ఈ నేపథ్యంలో రెండో దఫా కూడా భూములు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని వాళ్ళు కరాఖండిగా రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. ప్రభుత్వం తీరుకి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమాలకి, వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలకి మద్దతు కూడా పెద్ద ఎత్తున కూడగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వెనకడుగేసినటువంటి కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి దీన్ని ఆపినట్లే ఆపి ఇప్పుడు మళ్ళా రంగం సిద్ధం చేసింది. రెండో దఫా భూములు తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పటి వరకు తీసుకున్నటువంటి 44,000 ఎకరాల్లో ఎక్కడా కూడా ప్రభుత్వం నిర్మాణం చేపట్టాలనుకున్నటువంటి దాదాపు 9-8 సిటీలు, విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వంటి వాటికి ఎక్కడ కూడా స్థలాలు లేవు. ఇప్పుడు వాటి కోసం తీసుకోబోయేటువంటి భూముల్లో రెండో దఫా సేకరణలో మాత్రమే వాటి నిర్మాణాలకు చేయాల్సినటువంటి స్థలాలు కేటాయిస్తారు. అంటే ఓవరాల్గా మొత్తం మీద భూ సేకరణ ద్వారా అమరావతిలో రెండో దఫా భూములు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ఏం మాత్రం వెనకడుగు వేయలేదు. ఇంతకుముందు ఖరేడు భూముల్లో కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించారు. ఖరేడు భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అని రోడ్లపైకి వచ్చి నినదించినటువంటి రైతుల గొంతులు మూగబోయాయి. దాదాపు 20 బృందాలతో కూడినటువంటి అధికారులను ఆ భూములు తీసుకోవడానికి వాళ్ళు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 20,000 ఎకరాలు తీసుకోవడానికి ఇండోసోల్ కంపెనీకి కట్టబెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకు దాదాపు 8,200 ఎకరాల భూములు తీసుకుందని ఇటీవల మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా అసెంబ్లీలో వెల్లడించారు. అంటే ఓవరాల్గా వ్యవసాయం, రైతులు ఏమాత్రం పట్టడం లేదు. కేవలం బడా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలకే కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అడుగులు మడుగులొత్తుతున్నారన్న విమర్శలు మూటగొట్టుకుంటున్నారు. ఇది ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున తెరపైకి వచ్చిన అంశం. అయితే ఇటీవల జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా కలెక్టర్లకి స్పష్టమైన ఆదేశాలు సీఎం చంద్రబాబు జారీ చేశారు. అదేంటంటే, ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్లకు సంబంధించినటువంటి భూములు కేటాయించడంలో ఏమాత్రం ఆలోచన చేయొద్దు, వెనకడుగు వేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి భూములు కేటాయించాల్సిందే, లేకపోతే మీ పని చూస్తాను అన్నట్టుగా వాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో రైతులు కానీ, వ్యవసాయాన్ని కానీ సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదు. 3 కార్లు పండేటువంటి పంట భూములు పరిశ్రమల పేరుతో, అభివృద్ధి పేరుతో పారిశ్రామికవేత్తలకి కట్టబెడుతున్నారు. దాని ద్వారా ఆయన లబ్ధి పొందుతున్నారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున మూటగట్టుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో అమరావతి భూముల రైతులు దీనిని ఏ మేరకు అడ్డుకుంటారు? రెండో దఫా భూములు ఇవ్వడానికి రైతులు ముందుకొస్తారా, లేదా
ఇవ్వము అని ససేమ్రా అని నిర్ణయం తీసుకుంటారా అన్నది భవిష్యత్తులో చూద్దాం.